CBSE 2019 10th class short answer question. Question is, find how many two-digit natural numbers are divisible by 7. క్వశ్చన్ ఏంటి అంటే 2-digit నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవి ఎలా ఉండాలి అంటే డివిజబుల్ బై 7 ఉండాలి. వాటిని అవి ఎన్ని అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ హౌ మెనీ 2-digit న్యాచురల్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 7. 2-digit నెంబర్స్ అయి ఉండాలి, అవి 7 చేత డివిజబుల్ అయి ఉండాలి. అవి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2-digit నెంబర్స్. ఫస్ట్ సొల్యూషన్. ఫస్ట్ మనం ఏం చేద్దాం, 2 digits నెంబర్స్ 2 digits నెంబర్స్ ఆర్ ఏంటి 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 10, 11, 12, 13 డాష్ 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 99 వరకు 2-digit నెంబర్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ 7 చేత డివిజిబుల్ అవుతాయా అంటే అవ్వవు. వీటిని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి? విచ్ ఓన్లీ డివిజిబుల్ బై ఏమవుతుంది? 10 డివిజిబుల్ కావదు, 11 డివిజిబుల్ అవ్వదు, 12 డివిజిబుల్ అవ్వదు, 13 అవ్వదు, అంటే 14 అంటే 7 1s 7 2s అంటే ఇది డివిజిబుల్ అవుతుంది, అంటే 14. మనకి 7 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుంటూ వెళ్తే మనం 7 డివిజిబుల్ నెంబర్స్ని రాయొచ్చు. అంటే 7 2s 14, 7 3s 21, 7 4s 28 డాష్ డాష్ డాష్. లాస్ట్ నెంబర్ ఏముంది? 99 ఉంది. ఇది 7 చేత డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ బిలో నెంబర్ ఏముంది? 98 అన్నది 7 చేత డివిజిబుల్ అవుతుందా? చెక్ ఇట్. 7 1s 7, 7 1s 7, 2 3 అంటే ఇక్కడ 2 మిగులుతుంది. 7 4s 28 అంటే 14 అంటే డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ 98. మనకి సీక్వెన్స్ ఏపీ సీక్వెన్స్ వచ్చిందా రాలేదా మనం చెక్ చేసుకోవచ్చు. కామన్ డిఫరెన్స్ 21 - 14 = 7, 28 - 21 = 7. అంటే మనకు కామన్ డిఫరెన్స్ ఏమొచ్చింది? 7 వచ్చింది. ఈ సీక్వెన్స్లో ఏ వాల్యూ ఏంటి? ఫస్ట్ టర్మ్ 14, ఏ వాల్యూ 14, కామన్ డిఫరెన్స్ 7 వచ్చేసింది. Let there be n terms. Let there be n terms in the above sequence, then an = 98. We know that an = a plus n minus 1 into d. This is the formula of an. an = a plus n minus 1 into d = 98. ఇందులో మనం a అంటే 14 ప్లస్ n minus 1 into d అంటే 7, 98. n minus 1 into 7 = 98 minus 14. n 7 into n = 7n minus 7 = 8 నుంచి 4 పోతే మనకి 4 వస్తుంది. 9 నుంచి 1 పోతే 8 వస్తుంది. నెక్స్ట్ 7n = 84 ప్లస్ 7. 7n = 4 plus 7 11, 9. n = 91/7. 7 1s 7, 8 9 1 అంటే
7 1 7, 2 మిగులుతుంది, 3 అంటే 13, అంటే n ఈక్వల్ టు 13. హెన్స్ 13 నెంబర్స్ ఆఫ్ 2 digits are divisible by 7. Once again, find how many 2-digit natural numbers are divisible by 7. అంటే మనం ఏం కనుక్కోవాలి అంటే 2-digit న్యాచురల్ నెంబర్స్లో ఎన్ని నెంబర్స్ 7 చేత డివిజబుల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్ ఎంత అవి కనుక్కోవాలి. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే 2-digit నెంబర్స్ ఆర్ 10 11 12 13 ఇవన్నీ 2-digit నెంబర్స్. ఎక్కడి వరకు ఉంటాయి? 99 వరకు ఉంటుంది. ఇందులో ఏంటి, ప్రతి నెంబరు డివిజబుల్ కాదు, కాబట్టి డివిజబుల్ అయ్యేది మాత్రమే మనం సీక్వెన్స్లో తీసుకోవాలి. అవి ఏంటి, 7 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 7 × 2 14, 7 × 3 21, 7 × 4 28 ఇక్కడ లాస్ట్ నెంబర్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే లాస్ట్ నెంబర్ మనకు 99 ఉంటుంది, ఇది 7 చేత డివిజిబుల్ అవ్వదు. దానికంటే ఒక నెంబర్ తక్కువది మనం డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేసుకుంటే ఇది 98 అన్నది డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వరకు మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఫస్ట్ మనం ఇందులో ఏం కౌంట్ చేస్తాము, ఏపీ సీక్వెన్స్లో ఉందా లేదా కనుక్కోవాలి అంటే ఫస్ట్ నెంబర్ని ఏగా తీసుకుంటాము. ఇందులో కామన్ డిఫరెన్స్ చూడాలి. సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్కి డిఫరెన్స్ ఎంత ఉంటుందో థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ కూడా డిఫరెన్స్ అంతే ఉండాలి. సేమ్ డిఫరెన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఈజ్ 7. నెక్స్ట్, లెట్ దేర్ బి n టర్మ్స్ ఇన్ ద ఎబో సీక్వెన్స్, దెన్ n టర్మ్స్ ఇన్ ద ఎబో సీక్వెన్స్ అంటే ఇక్కడ మనకి లాస్ట్లో వచ్చింది ఏంటి, 98 అన్నది ఏ వర్డ్ అవుతుంది, ఏ nth టర్మ్ అవుతుంది. ఇది A1 టర్మ్ అవుతుంది, A2 టర్మ్, A3 డాష్ an టర్మ్ అన్నది ఏమవుతుంది మనకి 98 అవుతుంది. ఈ ఎన్ని మనం కనుక్కుంటే ఇప్పుడు ఎన్ని నెంబర్స్ డివిజబుల్ అవుతుంది ఆ 2 డిజిట్ సీక్వెన్స్లో అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి nthకి ఫార్ములా ఉంటుంది, an = a + n - 1 × d. ఇక్కడ a + n - 1 × d ఈక్వల్ టు ఏంటి, ఏ nth టర్మ్ అన్నప్పుడు మనకి ఇక్కడ లాస్ట్లో ఏముంది 98 ఉంది, కాబట్టి మనం 98 తీసుకుంటాం. ఏ వాల్యూని డి వాల్యూని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయగా మనకి ఏ వాల్యూ వచ్చింది, n వాల్యూ వచ్చింది. ఈ n వాల్యూ ఏంటిది, 13 నెంబర్స్ ఆఫ్ 2 digits ఆర్ డివిజబుల్ బై 7.